అందరికీ నమస్కారం. భగవద్గీత చాప్టర్ 2 సాంఖ్యయోగం పార్ట్ 4 లాస్ట్ రీల్స్ ఆత్మ బాడీ ఒకటి కాదు అని మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఈ చాప్టర్లో ద లాస్ట్ టాపిక్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేయబడుతుంది. అదేంటంటే స్థితప్రజ్ఞుడు అని. సో ఈ స్థితప్రజ్ఞుడు గురించి గోపాల మూవీలో కూడా ఈ కాన్సెప్ట్ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, కోర్ట్ సీన్లో అయినా వేరే దగ్గర అయినా. సో అసలు ఏంటి ఈ కాన్సెప్ట్? స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, స్థితప్రజ్ఞుడు అని అంటే కర్మలన్నీ వదిలేసిన సాధువు తీసుకున్న వాళ్ళు అని మాత్రము అనుకుంటారు చాలామంది. బట్ అది కాదు. యాక్చువల్గా కృష్ణుడు దీనికి, ఇలాంటి ప్రశ్నకి ఈ చాప్టర్లో చాలా మంచి ఆన్సర్ ఇస్తాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని చెప్పేసి. సో ఈ స్థితప్రజ్ఞుడు అంటే ఈ ప్రపంచంలోనే నిజంగా స్థిరంగా ఉన్న మనిషి. ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, సో స్థిరంగా ఉన్న మనిషి అని అంటే దాన్ని ఇన్డెప్త్గా మనం అనాలిసిస్ చేస్తే, సుఖం వచ్చినా పొంగిపోనివాడు ఫస్ట్ పాయింట్, దుఃఖం వచ్చినా కుంగిపోనివాడు సెకండ్ పాయింట్, ప్రశంసలు వస్తే మత్తు ఎక్కించుకోనివాడు థర్డ్ పాయింట్, తర్వాత అవమానం పడ్డప్పుడు బాధపడినవాడు. సో తన ఆనందం ఏదైతే బయట ప్రపంచం మీద ఆధారపడి ఉండదు, సో ఏదైతే ఆత్మకు సంబంధించిన ఆనందం ఉంటుందో దాని మీద మాత్రమే ఆధారపడుతుంది. వాళ్ళని స్థితప్రజ్ఞుడు అని అంటారు. సో కోరికలు మనల్ని నియంత్రించవు, మనమే కోరికలను నియంత్రిస్తాం. ఇదే స్థితప్రజ్ఞుడి యొక్క ముఖ్య లక్షణము. సో అలాంటి వ్యక్తి ఎక్కడున్నా శాంతంగా ఉంటాడు, ఏ పరిస్థితులలో అయినా కామ్గా సమతుల్యంగా నిలబడతాడు. సో భగవద్గీత చెప్తుంది, ఇలా ఉండగలిగిన వాడే నిజమైన విజేత అని చెప్తుంది. సో లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే బాటమ్ లైన్ ఏంటంటే ఈ ఎమోషన్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బాగా డబ్బు పెరిగిందనో లేకపోతే ఇది పెరిగిందనో యాటిట్యూడ్ చూపించడం, అహంకారం చూపించడం కాదు. అట్ ద సేమ్ టైము బాగా లాస్ డిప్రెషన్ ఉన్నప్పుడు డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోయి అలా చేయడం కూడా కాదు. సో స్థితప్రజ్ఞుడు అంటే ఎలాంటి ఎమోషన్స్ అయినా ఈక్వలెంట్గా ఈక్విబిలియం అంటారు, లేదా ఈక్వినామిటీ అంటారు. సో అలా తీసుకోవడంని యాక్చువల్గా దట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్. సో అలా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తుంది. సో స్థితప్రజ్ఞుడు లాగా ఉండాలంటే, మళ్ళీ అట్లా ఉండాలని అంటే అదేం సన్యాసులాగా ఉండమని కాదు, బట్ ఏంటంటే ఎమోషన్స్కి ఎక్కువ రియాక్ట్ అవ్వద్దని మాత్రమే దాని మీనింగ్. సో మిగిలిన థర్డ్ చాప్టర్ గురించి నెక్స్ట్ రీల్స్లో నుంచి చూద్దాం. థ్యాంక్ యూ.